హాయ్ ఆల్, వెల్కమ్ టు ది హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్స్ పార్ట్ 5. ఈ యొక్క సెక్షన్‌లో మనము వాట్ ఈస్ ఐడి అట్రిబ్యూట్, వాట్ ఈస్ క్లాస్ అట్రిబ్యూట్, ఈ యొక్క ఐడి అట్రిబ్యూట్ అండ్ క్లాస్ అట్రిబ్యూట్ ఎలిమెంట్స్‌కి మనం ఎలా అప్లై చేస్తాం. నెక్స్ట్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, లోకల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా ఐడి సెలెక్టర్ స్టైల్‌కి, క్లాస్ సెలెక్టర్ స్టైల్‌కి డిఫరెన్స్ ఏంటి? అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టైల్స్ అంటే ఏంటి? ఈ 4 కాన్సెప్ట్స్ అనేది మనము ఫోకస్ అనేది చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి అట్రిబ్యూట్ అండ్ క్లాస్ అట్రిబ్యూట్ ఇన్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఐడి అట్రిబ్యూట్ అనేది ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా యూజ్ చేస్తామంటే ఎలిమెంట్‌కి ఒక యూనిక్ ఐడి అనేది మనము పాస్ చేసే క్రమంలో మనము ఐడి అనేది మనం పాస్ చేస్తాం. ఒక స్టూడెంట్‌కి ఐడి ఎలా ఉంటుందో ఒక స్కూల్‌లో అదే విధంగా ఒక ఐడి అనేది ఒక యూనిక్‌గా మనము ఒక ఎలిమెంట్‌కి అనేది మనం పాస్ చేస్తాం. అదే విధంగా క్లాస్ అంటే ఏంటి? సో, క్లాస్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే మనము మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఒక సింగిల్ యూనిట్‌గా మనము సింగిల్ యూనిట్‌గా మనము కంబైన్ చేయాలంటే మనము ఈ క్లాస్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. సో, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెట్స్ సే పారాగ్రాఫ్, హెచ్1 ఎలిమెంట్, హెచ్2 ఎలిమెంట్ అండ్ ఇమేజ్. ఈ 4 ఎలిమెంట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్‌ని ఒక యూనిట్‌గా సెట్ చేయాలి అంటే మనము ఒక క్లాస్ అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్లాస్‌గా సెట్ చేయడం వల్ల మనము స్టైల్స్ అనేది ఈజీగా మనము అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్ సో, ఇవి ఐడి అట్రిబ్యూట్ అండ్ క్లాస్ అట్రిబ్యూట్ అనేది మనము ఏ విధంగా అప్లై చేస్తామో ఒకసారి చూద్దాం. సో, లెట్ మీ ప్రిపేర్ ది selectors.demo file, one file, selectors.demo.html. So here I'm taking the one template. I already have the one template with me, so I have taken that. In this template, you can see in the body section, I'm having the one h1 h2 tag and two paragraphs. Again, one h1 h2 and one single paragraph I'm having. So if you wanted to see the output, ఈ విధంగా మనకు అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇక్కడ మనము ఐడి అట్రిబ్యూట్ అండ్ క్లాస్ అట్రిబ్యూట్ అనేది ఎలా అప్లై చేస్తాం. సో, ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వన్ హెచ్1 ఎలిమెంట్‌కి నేను ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది మనం పాస్ చేయాలి అంటే వి ఆర్ గోయింగ్ టు యూజ్ ది ఐడి అట్రిబ్యూట్. సో, లెట్స్ సే ఐడి ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే ఎనీథింగ్ హెడింగ్ 1. సో, ఇక్కడ హెడింగ్ 1 అనేది ఈ ఐడి అట్రిబ్యూట్‌కి మనం పాస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనము ఫ్యూచర్‌లో ఈ హెచ్1 ఎలిమెంట్‌ని మనము ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది చేయొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఐడి అట్రిబ్యూట్ అనేది జావా స్క్రిప్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐడి హెడింగ్ 1 రిలేటెడ్‌గా ఎలిమెంట్ ఏముంది అని ఫైండ్ ఔట్ చేసేదానికి జావా స్క్రిప్ట్‌లో మనకు ఐడి అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో, అదే విధంగా లెట్ మీ ప్రిపేర్ ది వన్ మోర్ అట్రిబ్యూట్ ఫర్ ది హెచ్2. సో, ఒక ఐడి అనేది ఒక ఎలిమెంట్‌కి మనం పాస్ చేయాలంటే వి ఆర్ గోయింగ్ టు యూజ్ ది ఐడి అట్రిబ్యూట్. అదేవిధంగా క్లాస్ అట్రిబ్యూట్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని మనం ఒక సింగిల్ యూనిట్‌గా ప్రిపేర్ చేయాలి. అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే క్లాస్ అట్రిబ్యూట్. సో, లెట్స్ సే హియర్ క్లాస్, లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు సే దట్ రెడ్ కలర్ సంథింగ్. ఐయామ్ గోయింగ్ టు సే దట్ సంథింగ్ రెడ్ కలర్. Okay. So, I'm going to take this red color class. I'm going to apply the same class to this paragraph and this h1 and this h2. సో, ఈ రెడ్ కలర్ ద్వారా నేను ఏం చేస్తున్నానంటే ఒక సింగిల్ యూనిట్‌లోకి తీసుకొని రావడం అనేది జరుగుతా ఉంది. ఓకే. సో, ఇట్లా ఈ విధంగా మనం ఐడి అట్రిబ్యూట్ అనేది, క్లాస్ అట్రిబ్యూట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం చేస్తాం. ఓకే. సో, నౌ నెక్స్ట్ క్వెషన్ ఏందంటే వాట్ ఈస్ ద సో, ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ సేయింగ్ దట్ బోత్ ఆర్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్‌టిఎంఎల్. ఐడి అండ్ క్లాస్ ఆర్ ది గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్‌టిఎంఎల్. ఏంటి గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? అండ్ లోకల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే సో, గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే వి కెన్ డిఫైన్ ద అట్రిబ్యూట్ టు ది ఎనీ ఎలిమెంట్. అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి తీసుకున్నట్లయితే, ఐడి అనే అట్రిబ్యూట్ తీసుకున్నట్లయితే, ఈ యొక్క ఐడి అనే అట్రిబ్యూట్ ఏ రకమైన ఎలిమెంట్‌కి అనేది మనం అప్లై చేసుకోవచ్చు. క్లాస్ మనం తీసుకున్నట్లయితే ఎలాంటి ఎలిమెంట్‌కైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అనేది ఎలాంటి ఎలిమెంట్‌కైనా మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ అట్రిబ్యూట్ అంటే ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హెచ్ఆర్ఈఎఫ్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఆ హెచ్ఆర్ఈఎఫ్ అనే అట్రిబ్యూట్ మనము
పేరాగ్రాఫ్స్కి అప్లై చేయలేము. హెచ్ఆర్ఎఫ్ అనే అట్రిబ్యూట్ హెచ్1 అనే ఎలిమెంట్కి అప్లై చేయలేము. సో వీ కెన్ సే దట్ దోస్ ఎలిమెంట్స్ వీ కెన్ సే దట్ లోకల్ అట్రిబ్యూట్స్. అంటే క్యారెక్టర్ సెట్ ఉంది, క్యారెక్టర్ సెట్ అనేది ఓన్లీ మెటా ట్యాగ్ మాత్రమే అప్లై చేస్తాము, మిగతా ఎలిమెంట్స్కి మనం అప్లై చేయలేము. అదేవిధంగా ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ వచ్చేసేసి పేరాగ్రాఫ్ అప్లై చేయలేము, హెచ్1 ఎలిమెంట్ అప్లై చేయలేము, హెచ్2 ఎలిమెంట్ అనేది మనం అప్లై చేయలేము. ఓకే, సో లోకల్ అట్రిబ్యూట్స్ ఏంటంటే వీ కెనాట్ డిఫైన్ ద అట్రిబ్యూట్ టు ది ఎనీ ఎలిమెంట్. గ్లోబల్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే వీ కెన్ డిఫైన్ ద అట్రిబ్యూట్ టు ది ఎనీ ఎలిమెంట్. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడి సెలెక్టర్ స్టైల్ అండ్ క్లాస్ సెలెక్టర్ స్టైల్? ఓకే, సో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఐడి సెలెక్టర్ స్టైల్ వల్ల ఏం చేయొచ్చు అంటే మనము సింగిల్ ఎలిమెంట్కి మాత్రమే మనం స్టైల్ అనేది అప్లై చేయొచ్చు. అదే క్లాస్ సెలెక్టర్ స్టైల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనము స్టైల్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, సో ఐడి సెలెక్టర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఐడి సెలెక్టర్ అనేది మనం డిఫైన్ చేయాలి స్టైల్. ఐడి సెలెక్టర్ అనేది మనము ఎలా డిఫైన్ చేస్తాం స్టైల్లో అంటే కనుక బై యూజింగ్ ద హ్యాష్ ట్యాగ్. అదేవిధంగా క్లాస్ సెలెక్టర్ అనేది ఒక స్టైల్ ఎలిమెంట్లో ఎలా డిఫైన్ చేస్తామంటే డాట్ సింబల్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో లెట్స్ సీ ఇన్ ద కోడ్. సో go to our code. So let's take the style in the head section. Go to the head section here, take the one style element. So id selector అనేది డిఫైన్ చేయాలి ఒక స్టైల్ అంటే కనుక వీఆర్ గోయింగ్ టు యూజ్ ది హ్యాష్ సింబల్ అనేటువంటి తీసుకొని ఐడి అనేది లెట్స్ ఏ హెడింగ్ 1. సో లెట్స్ ఏ హెడింగ్ 1, ఇక్కడ హెడింగ్ 1 తీసుకుంటే సో ఇప్పుడు నేను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అనేది అప్లై చేసినప్పుడైతే నాకు ఏం జరుగుతుందంటే ఒక ఎలిమెంట్కి మాత్రమే రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడి సెలెక్టర్. అదే క్లాస్ సెలెక్టర్ అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ది డాట్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్. సో రెడ్ కలర్ అనేది క్లాస్ అన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది క్లాస్ సెలెక్టర్. సో క్లాస్ సెలెక్టర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కనుక మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనము స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హియర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ రెడ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సో హెడింగ్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అని ఇచ్చాను, రెడ్ కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చాను. సో రెడ్ కలర్ యొక్క క్లాస్కి రెడ్ కలర్ అనేటువంటి క్లాస్కి ఎలిమెంట్స్ ఎన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి? సో టోటల్గా 4 ఉన్నాయి. 2 పారాగ్రాఫ్స్, 1 H1 అండ్ 1 H2. సో ఇఫ్ యూ సీ ది అవుట్పుట్, ఓకే, ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్లయితే సో దిస్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, సో 1 2 3 4 రెడ్ కలర్ అండ్ 1 ఈస్ ద బ్రౌన్ కలర్. సో నా ఇప్పుడు రెడ్ కలర్కి ఇంకా నేను ఏమన్నా ఇంకా కొత్త స్టైల్స్ ఏమైనా అనదర్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ ఏ కలర్, లెట్స్ ఏ వైట్. ఓకే, అండ్ ఫాంట్ ఫ్యామిలీ అంటే టైమ్స్ న్యూ రోమన్ అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్, లెట్స్ ఏ లార్జ్. యూ కెన్ మల్టిపుల్ స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రెడ్ కలర్కి సంబంధించినటువంటివి నేను 4 స్టైల్స్ అనేది అప్లై చేశాను. సో సేవ్ చేసిన తర్వాత చూడండి మొత్తం అంతా మల్టిపుల్ స్టైల్స్కి అనేది అప్లై అయ్యాయి కదా. అదేవిధంగా హెడ్డింగ్ సెక్షన్లో కూడా మీరు కావాల్సిన ఎక్స్ట్రా స్టైల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్? ఎక్స్టర్నల్ స్టైల్స్ ఈజ్ రెఫర్స్ టు ది సపరేట్ ఫైల్ అనమాట. సపరేట్ ఎక్స్టర్నల్ స్టైల్ అంటే ఏంటంటే మనం స్టైల్స్ని ఒక సపరేట్ ఫైల్లో మనం డిఫైన్ చేస్తాము. ఆ యొక్క ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసేసి .css అని ఉండాలి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, ఆ యొక్క ఫైల్ని మనము డిఫైన్ చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేటువంటి ఒక ఫైల్ని మనం డిఫైన్ చేసి ఆ ఫైల్లో మనం స్టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే లింక్ అనేటువంటి ట్యాగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఫైల్ పాత్ అనేది మనము తీసుకోవాల్సి వస్తుందన్నమాట. లింక్ ట్యాగ్ అనేది మనము హెడ్ సెక్షన్లో డిఫైన్ చేస్తాం. ఓకే, we will see that how we are going to define the external style. Okay, so let's go to the Visual Studio again here, style.css. Say that style.css. This is the style.html. Don't confuse. This is the style.css. So file name should be css file ondali. I'm going to prepare the one more HTML. Some let's say selectors external demo.html.
I'm saying that selectors external demo.html. So here I'm going to define the one HTML template. Again, it is having the two h1 h2, two paragraphs, and again one h1 h2, one more paragraph. Okay. సో బట్ ఇక్కడ నేను స్టైల్స్ అనేది వేరే వేలో డిఫైన్ చేస్తాను. ఎక్స్టర్నల్ స్టైల్స్ ద్వారా నేనేం చేస్తానంటే ఎలిమెంట్స్కి స్టైల్ అనేది అప్లై చేస్తాను. ఎలా అంటే కన్నా సో లెట్ స్టై ఇందాక మనం ప్రిపేర్ చేసిన స్టైల్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ పేరాగ్రాఫ్ లెట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ yellow అని ఇస్తున్నాను. Keep in mind, just I have given the only one. What is that paragraph? Background color yellow. Okay, so paragraph background color yellow. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క స్టైల్ డాట్ సిఎస్ఎస్ని ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్స్లో మనం ఏం చేస్తామంటే స్టైల్స్ని డిఫైన్ చేస్తాము. ఎలా అయితే మనము ఇక్కడ డిఫైన్ చేస్తామో సేమ్ ఇలాగే ఈ స్టైల్లో మనము ఎలా అయితే డిఫైన్ చేస్తామో ఒక సెలెక్టర్ ద్వారా స్టైల్స్ని ఎలా అయితే డిఫైన్ చేస్తామో అలాగే స్టైల్ డాట్ సిఎస్ఎస్లో డిఫైన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఏం చెప్తున్నానంటే ఆల్ ది పారాగ్రాఫ్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ yellow అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ స్టైల్ అనేది నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో డిఫైన్ చేశాను. సో ఇప్పుడు లెట్స్ గో టు దిస్ ఎక్స్టర్నల్ డెమో, గో టు ది లింక్. సో ఇక్కడ నేను ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫైల్ని ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేటువంటి ఎక్స్టర్నల్ ఫైల్ని ఈ యొక్క హెచ్టిఎంఎల్లోకి సెలెక్టర్స్ ఎక్స్టర్నల్ డెమోలోకి ఇంప్లిమెంట్ చేయాలంటే ఐ హ్యావ్ టు యూజ్ ది లింక్ అనేటువంటి ట్యాగ్ యూజ్ చేయాలి. లింక్ అనే ట్యాగ్ యూ హ్యావ్ టు డిఫైన్ అండర్ ది హెడ్ సెక్షన్. ఓకే, సో నౌ లెట్స్ గో టు ది లింక్. ఇక్కడ లింక్ అనేటువంటిది మనము యూజ్ చేస్తాం. లింక్ అనేది ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ ఏ వాయిడ్ ట్యాగ్ ఇన్ ద హెచ్టిఎంఎల్. సో లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యూ హ్యావ్ టు యూజ్ ద ఆర్ఈఎల్ రిలేషన్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్ని ప్రొవైడ్ చేసి ఇక్కడ మనము స్టైల్ షీట్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాం. అంటే కరెంట్ డాక్యుమెంట్ సెలెక్టర్స్ ఎక్స్టర్నల్ డెమో డాక్యుమెంట్ అనేది ఒక స్టైల్ షీట్ అనేటువంటి ఒక ఫైల్ అనేది మనము తీసుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి హెచ్ఆర్ఈఎఫ్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనము ఫైల్ పాత్ అనేది ఇస్తాం అనమాట. స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేటువంటి ఫైల్ పాత్ అనేది ఇస్తాం. సో దట్స్ ఇట్ అనమాట. సో యూ నో నీడ్ టు డిఫైన్ ఎనీ styles here either in the element level. You no need to define the any element in the page level also. So now I have taken the external file. See, this external file is having the styles. So now as of now I am taking the paragraph background color yellow. So now let me save all. So let me open to the page. So go to the selectors external demo.html, right click, open with live server. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ది పారాగ్రాఫ్స్ yellow కలర్లో ఉన్నాయి. ఓకే, సో ఎలా పాసిబిలిటీ ఉందంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫైల్ అనేది నేను ఎక్స్టర్నల్ ఫైల్ దట్ ఈస్ ద స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది నేను ఇంపోర్ట్ అనేది చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఒకేలా తీసేసానంటే ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఎక్స్టర్నల్ ఫైల్ యాజ్ యూజువల్గా మనకు మామూలుగా పారాగ్రాఫ్ yellow అనేది ఏం కనపడదు. సో ఈ ఫైల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు ఆల్ పారాగ్రాఫ్స్ అనేది మనకు yellow కలర్గా రావడం అనేది జరుగుతుంది. సో దట్స్ ఇట్ టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనము వాట్ ఈస్ div tag, వాట్ ఈస్ ద బ్లాక్ ఎలిమెంట్, వాట్ ఈస్ ద ఇన్లైన్ ఎలిమెంట్, వాట్ ఈస్ ద బాక్స్ మోడల్ అండ్ వాట్ ఈస్ ద గ్రిడ్ సిస్టమ్, ఈ కాన్సెప్ట్స్ అనేది మనము నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.